మా నాయనది ఆస్తి ఇది, మా నాయన నేర్చిండు, మా నాయన ఒకప్పుడు నన్ను బతికిచ్చిండు దీని మీద. మా నాయనది ఆస్తి ఒక భూమి లేక అనుకో, నాది ఇది అంతే. ఇలాంటి మనుషులు, ఇట్లాంటి మహా మనుషులు చాలా తక్కువగా అరుదుగా ఉంటారండి. ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా కానీ కళాకారులకి ఎల్లలుండవు. ఒక్కప్పుడు ఈ కిన్నెరేసినందుకు నా భార్య ఇడిపించుకోనికే కూడా మొదలుపెట్టి కొట్లాడింది. మా మామ మా అత్త ఈ పాటలు పాడుతున్నాడు పెళ్ళాన్ని నేలడు అన్నారు. ఈ పాటలు పాడే వాళ్ళకి అంటే భార్యలు ఎవరు ఉండరు, ఇట్లాంటి వాళ్ళు ఉండరు అని పెట్టిర్రు. పెడితే కూడా పాడుకుంటూనే కొట్లాడుకుంటూనే నా భార్యను తోలుకొచ్చి సంసారం చేసుకున్నా. పాటలు అయితే పర్వాలే. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆహారం లేక అన్నం లేక ఇప్పుడు మనము కొంచెం అన్నం తింటున్నామని మనం చెప్పుకోవద్దు ఇచ్చులుగా. నేను హైదరాబాద్లో కూడా మడిగల పొంటి పైసలు అడుకున్నా ఒకప్పుడు. నేను ఏడ్చుకుంటా నా పిల్లలు పెట్టుకొని ఈ అంబరిపేట, ఎర్రగడ్డ, సంతనాడు బువ్వకు లేక డావాఖాన్ల పిల్లలు వేసి ఒకరు సొమ్ము వచ్చి పడిపోతే 30 రోజులున్న హాస్పిటల్లో 30 రోజులు ఉండి నా పరిస్థితి ఆ దేవునికి వెనక కాశీగూడ టీవీ సినిమాస్ హాస్పిటల్ ఉంటే ఏం గోస చెప్పరాదు. పైసలు లేక తిండి లేక మడిగల పూట అడుకొచ్చుకున్నా. అంత కటి ఆ దానికి సాయము కేవీ రమణాచారి గారు చాలా గొప్ప ప్రేమగల్ల ఆయన. ఆ తండ్రి నాకు అవార్డు వచ్చింది ఆయన నుంటే వచ్చింది. నాకు అవార్డు అది ఉగాది పునస్కారం అవార్డు ముఖ్యమంత్రితో మాట్లాడిండు. కళను బతికియాలని బతికిచ్చి రమణాచారి గారు కేసీఆర్ గారికి చాలా సన్నిహితులు దగ్గర. అప్పుడు ఆయన ఆ 7 ఏళ్ల కింద నాకు ఇచ్చినప్పుడు ఆయన నా కొడుకును బతికి ఇచ్చిండు. మళ్ళా కేవీ రమణాచారి గారు నా పరిస్థితి నిలబెట్టి నాకు బియ్యం కార్డు కూడా లేకపోతే 30 కిలోల బియ్యం వచ్చేటట్టు కంట్రోల్ బియ్యం కార్డు చేపించిండు. అటువంటి ప్రేమగల్ల మనిషి ఆయన. చాలా దయగల్లోడు ఆయన. ఆ ఉగాది పురస్కారం తీసుకునే రోజున కేసీఆర్ గారు మీతో ఏమన్నారు సార్? నీ కళ బాగుందని, నీ కళ మంచిగా ఉందని, నీ కళ పాట నిలబడాలని, నీ కళలు పాడాలని ఈ ఉగాది పురస్కారం అని సన్మానం చేసి అప్పుడే 10,110 ఇచ్చి 10,110 ఇచ్చి ఒక బొమ్మ ఇచ్చాడు. ఆయనదే పుణ్యం, కేసీఆర్ సార్దే నా కళ బయటకు వచ్చడం. పిల్లలు చదువుకుంటున్నారు మీ గురించి ఈ రోజున. అంటే మీరు పడ్డ కష్టాలు, మీకు వచ్చినటువంటి కన్నీళ్ళు, మీ బాధలు, మీ కుటుంబం అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున పాఠ్యాంశాల్లో మీ గురించి పాఠాలు నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. 8వ తరగతిలో పాఠం చదువుతున్నారు అంటే మామూలు మాట కదా. అది కేసీఆర్ పుణ్యం, అది దేవుని దయ. కానీ అది ఎవరు అన్నది మనం. ఒకప్పుడు మీరు అన్నారు మియాసాబ్, పండుగ సాయన్న, పకీరయ్య గారుల గురించి మంచి పాటలు పాడేవారు. అండ్ ఆ రోజుల్లో ఆ పాటల గురించి ఒకసారి మనం నెవరు వేసుకుంటే మియాసాబ్ గురించి ఒక పాటతోటి మనం స్టార్ట్ చేద్దాం. శబాస్ ఆడాలి ఎడు మియాసాబ్, ఈడాలి ఎడు మియాసాబ్. పానగంటి గుట్టల మీద పాగురాల గుంటి కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ దేవుడు చెట్టు కింద పండిండమ్మ మియాసాబ్. ఇద్దరి పెట్టునడ ఉన్నది, గుద్దు మూరడు శాతి ఉంది. డాగలేక ఉంటాడు తల్లి పులి పిల్ల మియాసాబ్. గుట్ట మీద వండిండయ్య పానగంటి గుట్ట మీద. ఆ పానగంటి గుట్ట మీద పాడ పూల బండ కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ దేవుడి చెట్టున్నది. సుక్క ఒంటి మియాసాబ్ పేద వాళ్ళకు తల్లి పెళ్లిలేదే చేస్తున్నాడు. చెల్లుకుంట లేపిస్తుండు, బావులు కూడా దూడుతుండు, పేద వాళ్ళకు పెళ్లిలంట. ఉన్న వాళ్ళ ధనము తీసి పేద వల్ల కెడుతున్నాడు పూలి పిల్ల మియాసాబ్. లేవు లేవు మియాసాబ్, లేవయ్య మియాసాబ్.
అయ్యా తెల్లవారే కోడి కూసే లేవయ్య మియా సాబ్ పాలమూరి జిల్లాలోన పుట్టిండమ్మ మియా సాబు కందనూలి తాలూకాల ఎల్మల్లేని ఎదుల కాడ ఎద్దుల ఇంటిగా వాళ్ళ ఇంటి పేరు గురాలు తండ్రి పేరు బల్లియ సాబు తల్లి పేరు వాస బీమి తాత పేరు కాచిం సాబ్ ముత్తువ తాత మాదర్ సాబ్ పానగంటి గుట్ట మీద కీలగట్టె మియా సాబ్ చూడ సక్కని కీలగట్టి బాల వద్ది రాజుల గుట్ట బాలగమ్మ ఉన్న తాన మాల పకీరొచ్చింత వాడు చిన్న కీలగట్టాలి ఏది పేరు కొట్టి కట్టిండు కందనూలి తాలూకాల నంది ఒడ్డవానున్నది ఒడ్డవాలు ఊరు బయట నంది నీల పెట్టిండు పాలమూరి జిల్లాలోన గానపురం గుట్ట మీద చిన్న కీలగట్ట లేదు చూడ సక్కని కీలగట్టి ఒడ్డియాల గూడంగానే కీలగాన పూరమాని పేరు కొట్టే వియాసం అమ్మపురములోకి నీవు పాలమూరి జిల్లాలోన పసులు కూడా బతకాలని పేదవాళ్ళు బతకాలని గానియాల కూడా అబ్బా చిన్న చెరువు కాదు తండ్రి కానాయ పెళ్ళి చెరువే చిన్ను చెరువు కట్ట సీసంతో సీసం కట్టి ఏపించిండు పేరు కొట్టే మీయ సావు శ్రీరంగాన ప్రముఖాల దేవాలయం కట్టిండు గురుజులతోనే కట్టించిండు అబ్బా డాగ పిల్ల మీయ సావు సంఖ్యకొక్క తుపాకుంది అరే రెండుకొక్క పిస్తోల్ ఉంది చేతులొక్క దామంచింది అబ్బ గుర్జు గట్టి బియ్య సావు కొడ్డి ఆల గూడంగా గద్దు ఆల ఊరు బయట గాలి గోపుర నిలబెట్టిండు పట్నం ఉల్ల గోల్కొండ సుతవాని వచ్చిందంట పట్నం ఉల్ల గోల్కొండ పేరెళ్ళిన గోల్కొండ అరే కాకతీయ రాజులు తండ్రి గోల్కొండ ఏలినోళ్ళు ఆ కాకతీయ రాజులు తండ్రి వాళ్ళు ఏలిపోయినాం కానీ వాళ్ళు ఏలిపోయినాకనే గొల్లరాజు వచ్చిండయ్యా ఆయన పేరు గంగారాజు గోలుకొండ ఏలినోడు గొల్ల గంగారాజేనంట గోలుకొండ ఏలినోడు గొల్ల గంగరాజు తల్లి గొల్లవాడు ఏలిండయ్యా గోలుకొండ కాదు అది గొల్లకొండ పట్నం ఇది గోలుకొండ కాదు తల్లి గొల్లకొండ పట్నం తల్లి యాదవరాజు పట్నం ఇది యాదవరాజు ఏలినాక సుక్క ఒంటి మీయ సావు నబాబులు వచ్చి తల్లి గోల్కొండ చిత్తు ఎదిరి నబాబుల పేరు చార్మినార్ కట్టించిండ్రు గోల్కొండ నవాబులు సవాస్ గోల్కొండ పట్నం తల్లి గోల్కొండ కాదు తల్లి గొల్లరాజుల పట్నం ఇది గొల్లకొండ పట్నం తల్లి గొల్లకొండ చిత్తు ఏజ సుక్క ఒంటి మీయ సావు డాగ లేక లేచిండమ్మ పులి పిల్ల మీయ సావు దేవరకొండ గుట్ట మీద చిన్న కీల గట్టాలి ఏది ఎండి బంగారు గుట్టతో చిస్తు వేసి కీల గట్టి పేరు కొట్టే మీయ సావు భువనగిరి గుట్ట మీద కీల గట్టే పులి పిల్ల తుపాకుల దెబ్బలతో లేచిండమ్మ మీయ సావు గుండము దోడిపిచ్చిండయ్య దేవుని గూడి కట్టించిండు జాతర దాగిపిచ్చిండంట ఉన్న వల్ల ధనము తీసి పేద వల్ల కెట్టిండయ్య కోలాటాలు బొడ్డమ్మాలు బొడ్డమ్మాలు శిస్తు కూడా చేపించిండు ఆడలేడు ఈడలేడు పార్నగంటి గుట్ట మీద పాడవుల బండ కాడ అబ్బాయి గడ్డ కాడ బొమ్మ మేడు చెట్టు కింద పండిండమ్మ పూలి పిల్ల నాకు ఏ సందర్భం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నన్ను పిలిచి అవార్డు ఇచ్చినప్పుడే నాకు ఖుషి వచ్చి పాట పాడిన ఆయన మీదనే పాడిన ముఖ్యమంత్రి మీద మంచి పాట పాడిన రెండే ముక్కలు కానీ మంచి పాట పాడిన